నమస్కారం అండి. నేను డాక్టర్ ప్రదీప్ వజ్జా, ఎండీ ఫిజిషియన్ రిజిస్ట్రార్ ఎండోక్రైనాలజిస్ట్. భాస్కర హాస్పిటల్ షాపూర్ గండిమైసమ్మలో చేస్తున్నా. మనం జెస్టిషనల్ డయాబెటీస్ గురించి డిస్కస్ చేద్దాం. అంటే ప్రెగ్నెన్సీలో వచ్చే షుగర్. చాలామందికి ఏమవుతుందంటే షుగర్ అనేది ముందు ఎప్పుడూ ఉండదు లైఫ్‌లో. కానీ ప్రెగ్నెన్సీలో చాలా కామన్‌గా వస్తూ ఉంటుంది. దాన్నే జెస్టిషనల్ డయాబెటీస్ అంటాం. ఇది మన ఇండియాలో ప్రతి 100 మందిలో మినిమమ్ ఒక ఆల్మోస్ట్ ఒక 14 మందికి ఈ జెస్టిషనల్ డయాబెటీస్ అనే దాంతో ఎఫెక్ట్ అవుతున్నారు. అంటే ముందు ఎప్పుడు ఉండదు. ఓన్లీ ప్రెగ్నెన్సీలో వస్తుంది. అది కూడా 24-26 వీక్స్ మధ్యలో వస్తుందన్నమాట ఈ షుగర్ అనేది. అంటే 6 నెలలప్పుడు. అందుకే మనం షుగర్ అనేది ప్రెగ్నెన్సీ ముందు అంటే ప్రెగ్నెన్సీ పాజిటివ్ వచ్చిన వెంటనే చెక్ చేసుకోవాలి. మళ్ళీ 6 నెలల తర్వాత ఒకసారి చేయించుకోవడం అనేది వెరీ ఇంపార్టెంట్ అండి. మెయిన్గా ఒబీస్ లావుగా ఉండేవాళ్ళు కానీ, ఫ్యామిలీ హిస్టరీ షుగర్ ఉండేవాళ్ళు, అంటే ఫ్యామిలీలో అందరికీ షుగర్ ఉన్నవాళ్ళు, అంటే ఫాదర్ సైడ్ మదర్ సైడ్ ఇద్దరికీ షుగర్ ఉండేవాళ్ళు 6th మంత్లో ఖచ్చితంగా షుగర్ టెస్ట్ అనేది చేయించుకోవాలి. ఎందుకంటే జెస్టిషనల్ డయాబెటీస్ మన దేశంలో అయితే 14% మెంబర్స్కి ఖచ్చితంగా ఎఫెక్ట్ అవుతుంది. ఇదే ఆఫ్రికన్ కంట్రీస్లో అయితే 20% ఉంది. అంటే అక్కడ ఎక్కువ హైయెస్ట్. అంటే ప్రతి 100 మందిలో 20 మందికి ఖచ్చితంగా షుగర్ వస్తుంది, షుగర్ లేని వాళ్ళకి. అది మళ్ళీ బేబీ డెలివరీ అయిపోయాక నార్మల్ అయిపోతుంది అనమాట. అంటే మళ్ళీ మీరు తర్వాత తినకముందు తిన్న తర్వాత షుగర్ టెస్టులు చేశారనుకోండి, డెలివరీ తర్వాత నార్మల్ అయిపోతుంది. ఇంకా దీనిలో ఏంటంటే ఎటువంటి లక్షణాలు ఉండవు. యాక్చువల్లీ షుగర్లో లక్షణాలు ఉంటాయి. దీంట్లో 80% లక్షణాలు ఉండవు. ఒక 20% మందికి మాత్రం లక్షణాలు ఉంటాయి. ఏ లక్షణాలు ఉంటాయి? మెయిన్గా ఏంటంటే మూత్రం ఎక్కువ అవ్వడం, దాహం ఎక్కువ అవ్వడం, లేదా యూరిన్ ఎక్కువ అవ్వడం. ఇదే కాకుండా తెల్లబట్ట అంటే వైట్ డిశ్చార్జ్ ఎక్కువగా అవుతుంటుంది. యూరిన్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువ వస్తూ ఉంటాయి. కానీ నార్మల్గా షుగర్లో ఏమవుతుంది? వెయిట్ లాస్ అనేది ఉంటుంది. కానీ ఈ జెస్టిషనల్ డయాబెటీస్లో, అంటే ఈ ప్రెగ్నెన్సీలో వచ్చే డయాబెటీస్లో మాత్రం బరువు అనేది అస్సలు తగ్గడం అనడం జరగదు. సో ఇదొక్కటి మనం మెయిన్గా గుర్తుపెట్టుకోవాలి. ఈ సిమ్టమ్స్ ఈ 20% మనుషుల్లో మాత్రం ఈ సిమ్టమ్స్ ఉంటాయి. ఇప్పుడు దీనికి గల కారణాలు, మెయిన్ కారణాలు అంటే హార్మోనల్ ప్రాబ్లం, వంశపారంపరంగా ఫాదర్ సైడో మదర్ సైడో షుగర్ ఉండడం వల్ల, లేదా ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల, లేదా సడన్గా బరువు పెరగడం. అంటే ఇప్పుడు మామూలుగా ప్రెగ్నెన్సీ ముందు 50 కేజీస్ ఉండి ప్రెగ్నెన్సీ పాజిటివ్ వచ్చాక సడన్గా 6 మంత్స్లో 20-25 కేజీస్ గెయిన్ అవుతారు వెయిట్. అంటే ఆల్మోస్ట్ 50 నుంచి 75-80 కేజీలు వెయిట్ అవుతారు సడన్గా. అలాంటి వాళ్ళకి ఎక్కువగా జెస్టిషనల్ డయాబెటీస్ అనేది వచ్చే అవకాశం ఉంటుంది. దీన్ని మనం అస్సలు నెగ్లెక్ట్ చేయకూడదండి. ముందుగా జాగ్రత్తలు తీసుకోకపోతే ఉమ్మునీరు, అంటే మదర్కి ఉమ్మునీరు ఎక్కువై బేబీ ఉమ్మునీరు మింగేసే ఛాన్సెస్ ఉంటాయి. ఇంకోటి ప్రీమెచ్యూర్ డెలివరీస్, అంటే బేబీ అనేది ఒక నెల 2 నెలలు ముందే డెలివరీ అయిపోయే అవకాశం ఉంటుంది. దానివల్ల బేబీకి లంగ్స్ డెవలప్ అవ్వకపోవడం, వెంటిలేటర్లో పెట్టడం, లేదా వేరే రకమైన ఇబ్బందులు వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఇవే కాకుండా ఐయుడి కరెక్ట్గా మనం ట్రీట్మెంట్ ఇవ్వకపోతే బేబీ అన్నది పొట్టలోనే ఇంట్రాయూటరైన్ డెత్, చనిపోవడం అనేది జరిగే అవకాశాలు ఉంటాయన్నమాట. ఈ బ్లడ్ షుగర్స్ అన్నది ఖచ్చితంగా ప్రెగ్నెన్సీలో ఈ థైరాయిడ్ కానీ బ్లడ్ షుగర్స్ అన్నవి కానీ ఖచ్చితంగా మనం కంట్రోల్లో పెట్టుకోవాలి. ఇంకొన్ని సందర్భాల్లో ఏమవుతుందంటే బేబీ వెయిట్ అనేది మామూలుగా 2-3 కేజీల వరకు ఉండాలండి. ఈ జెస్టిషనల్ డయాబెటీస్ షుగర్ వల్ల బేబీ వెయిట్ అనేది బాగా పెరిగే అవకాశం ఉంటుంది. అంటే మినిమం 4 కేజీలు, అంటే పెద్ద బేబీస్ పుట్టే అవకాశాలు ఉంటాయి. దానివల్ల ఏంటంటే నార్మల్ డెలివరీస్ అవ్వవు, ఖచ్చితంగా సిజేరియన్ చేయాల్సి ఉంటుంది. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ ఉంటాయి కాబట్టి మనం షుగర్ లెవెల్స్ అన్నీ అదుపులో పెట్టుకోవాలి. ఈ జెస్టిషనల్ డయాబెటీస్ రాకుండా ఏం చేయాలి అంటే జంక్ ఫుడ్స్, మదర్ ఆ టైంలో ప్రెగ్నెన్సీ టైంలో క్రేవింగ్స్ ఎక్కువ ఉంటాయి కొంతమందికి. స్వీట్స్ తినాలని, లేదా ఎక్కువగా బిర్యానీస్ కానీ ఆయిల్స్ కానీ ఇవి తినాలని క్రేవింగ్స్ కానీ ఆకలి ఎక్కువ ఉంటుందన్నమాట. ఈ క్రేవింగ్స్ తగ్గించుకోవాలి, వాకింగ్ చేయాలి, స్ట్రెస్ తగ్గించుకోవాలి, ప్రాణాయామం అంటే కొంచెం మెడిటేషన్ లాంటిది, ప్రాణాయామం లాంటిది ఉండాలి. ఎక్కువగా నవ్వుతూ హ్యాపీగా ఉండాలి. ఎక్కువ స్ట్రెస్, ప్రెగ్నెన్సీ టైంలో ఒత్తిడికి గురవ్వడం వల్ల బేబీ మదర్ ఇద్దరూ ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ప్రెగ్నెన్సీ టైంలో ఎప్పుడు కూడా మదర్ని ఎప్పుడు కూడా హ్యాపీగా ఉండేటట్టు చూసుకోవాలండి. అట్ ద సేమ్ టైం మనం వీళ్ళలో ఈ మినిమమ్ 8 అవర్స్ స్లీప్, అంటే 8 నుంచి 9 గంటలు
మినిమం స్లీప్ అనేది ఉండాలి. మినిమం 4 లీటర్లు 4 లీటర్స్ ఆఫ్ వాటర్ తీసుకోవాలి. ఇవే కాకుండా ఎక్కువగా ఫైబర్ పీచు పదార్థాలు తినాలి. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే ఎక్కువగా ఏమంటారు కార్బోహైడ్రేట్స్, రైస్ ఐటమ్స్, పిండి వంటకాలు ఇవన్నీ తగ్గించుకోవాలి. ఫ్రూట్స్ అన్నీ తినొచ్చు, కానీ ఒక 6 రకాల ఫ్రూట్స్ మాత్రం అవాయిడ్ చేయాలి. ఒకటి పపాయ, ప్రెగ్నెన్సీలో డయాబెటీస్ వచ్చిన వాళ్ళు పపాయ అవాయిడ్ చేయాలి. అరటిపండు ఒకటి అవాయిడ్ చేయాలి. గ్రేప్స్, సీతాఫలం, సపోటా, ఇవన్నీ కూడా పనసపండు, ఈ ఆరు ఫ్రూట్స్ అనేవి ఖచ్చితంగా తినకూడదు. ఇంకా ప్రెగ్నెన్సీలో మనం ట్రీట్మెంట్ ట్యాబ్లెట్స్ అస్సలే వాడకూడదండి. ప్రెగ్నెన్సీలో షుగర్ వచ్చింది కదా అని చెప్పి మనం షుగర్ ట్యాబ్లెట్స్ పెడుతూ ఉంటారు, అంటే తెలియక కొంతమంది డాక్టర్స్. సో షుగర్ ట్యాబ్లెట్స్ ఖచ్చితంగా వాడకూడదు. ఇది ప్రెగ్నెన్సీలో వచ్చినా కూడా ఇన్సులిన్ వాడుకోవాలి, ఎందుకంటే ఇన్సులిన్ ఈజ్ ద సేఫెస్ట్ అనమాట. ఇన్సులిన్ వల్ల బేబీలో షుగర్ లెవెల్స్ లో అవ్వడం కానీ, ప్లాసెంటా ద్వారా బేబీకి షుగర్ అనేది వెళ్ళడం అనేది జరగదు. అదే ట్యాబ్లెట్స్ తీసుకుంటే బేబీకి ఎఫెక్ట్ అవుతుంది. అందుకే మనం ప్రెగ్నెన్సీలో షుగర్ వచ్చినప్పుడు బేబీకి ట్యాబ్లెట్స్, అదే మదర్కి అయితే ట్యాబ్లెట్స్ అయితే పెట్టం. మనం పెట్టినా కూడా మెట్ఫార్మిన్ పెట్టుకోవచ్చు, అది కూడా 500 mg to 1000 mg లోపలనే పెట్టుకోవాలి. అదేదో స్టార్టింగ్ స్టేజ్లో అయితే మయోఫేజ్ అని చెప్పి ఇలా 500 mg మెట్ఫార్మిన్ ట్యాబ్లెట్ పెడతాం. ఈ ప్రెగ్నెన్సీలో డయాబెటీస్ అనేది మనం కంట్రోల్లో పెట్టుకోకపోతే పిల్లలు కూడా, అంటే పుట్టే పిల్లలకి, అంటే అప్పుడే రాకపోయినా జువెనైల్ డయాబెటీస్ అంటాం. అంటే కొంచెం ఒక 13 సంవత్సరాలు 16 సంవత్సరాలు అప్పుడు యంగ్ పిల్లలకి డయాబెటీస్ వచ్చే అవకాశం ఉంటుంది. లేదా కొన్ని సందర్భాల్లో బేబీకి కిడ్నీ ప్రాబ్లమ్స్ రావడం, అంటే పుట్టిన తర్వాత కొంత సమయం తర్వాత కిడ్నీ ప్రాబ్లమ్స్ రావడం, లేదా కంటి చూపు పోవడం లాంటివి కానీ, లేదా బేబీ షుగర్ లెవెల్స్ హై ఉండి ఏమైనా బ్రెయిన్ డ్యామేజ్ అవ్వడం, ఇలాంటివన్నీ కూడా మనకి జువెనైల్ డయాబెటీస్ అనేది డెవలప్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో జెస్టిషనల్ డయాబెటీస్ అనేది వెరీ కామన్, దీనికి భయపడాల్సిన అవసరం లేదు. కానీ దీనికి మనం అది ఒకవేళ డెలివరీ తర్వాత తగ్గిపోయినా కూడా మనం ప్రతి సంవత్సరం ఈ షుగర్ లెవెల్స్ అనేవి చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. రీజన్ ఏంటంటే జెస్టిషనల్ డయాబెటీస్ అంటే ప్రెగ్నెన్సీలో వచ్చిన డయాబెటీస్ ఏదైతే ఉందో వాళ్ళకి మళ్ళీ టైప్ 2 డయాబెటీస్, అంటే ఫ్యూచర్లో 1 సంవత్సరం తర్వాత కావచ్చు, లేదా 5 సంవత్సరాల తర్వాత కావచ్చు, లేదా 10 సంవత్సరాల తర్వాత కావచ్చు, వాళ్ళకి టైప్ 2 డయాబెటీస్ అంటే ట్యాబ్లెట్స్తో తగ్గే షుగర్ ఉంటుంది అన్నమాట. టైప్ 1 అంటే ఇన్సులిన్ డిపెండెంట్ డయాబెటీస్, ఖచ్చితంగా ఇన్సులిన్ తీసుకోవాలి, కానీ తర్వాత వాళ్ళకి టైప్ 2 డయాబెటీస్ వచ్చే అవకాశాలు ఉంటాయి. అంటే తర్వాత మళ్ళీ ట్యాబ్లెట్స్ వాడాల్సిన అవసరం ఉంటుంది. సో ఎవ్రీ ఇయర్ మనం రెగ్యులర్ చెకప్ కింద ఈ ప్రెగ్నెన్సీలో షుగర్ వచ్చే వాళ్ళు తర్వాత కూడా చెక్ చేయించుకోవడం అనేది వెరీ ఇంపార్టెంట్. ప్రెగ్నెన్సీలో మాత్రం ఖచ్చితంగా ఇన్సులిన్ వాడాలి. ప్రెగ్నెన్సీ అయిపోయాక షుగర్ ఉంటే మనం ట్యాబ్లెట్స్, ఓరల్ హైపోగ్లిసమిక్ డ్రగ్స్ మనం వాడుకోవచ్చండి. థ్యాంక్ యూ.